తమకు గౌరవ వేతనం ఇవ్వాలని ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఆశాలు బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పనిభారం తగ్గించి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆశాలతో ఫీవర్, కంటి వెలుగు, టీబీ తదితర సర్వేలు చేయించుకుని ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన 18,000 ఫిక్స్డ్ వేతనము మాకు వెంటనే ఇవ్వాలి. మాకు ఆశాలు చనిపోతే మట్టి ఖర్చులకు 15,000 ఇస్తా అన్నారు. ఇంతవరకు అవి రాలేదు. మా ఆశాలు చనిపోతే మేమే మనిషికి 200 వేసి వాళ్ళని దహన సంస్థలకు ఇస్తున్నాము. మాకు ఎయిమ్స్ టార్గెట్లు ఎత్తివేయాలి. ఎగ్జామ్ డ్యూటీలలో మమ్మల్ని డ్యూటీలు చేయమంటున్నారు. కనీసం ఆడ వసతులు లేవు. మాకు ఎయిమ్స్లు ఎత్తివేయాలి. మాకు ఏఎన్ఎంల నుంచి మా జీతాలు ఏఎన్ఎంల చేతుల కాకుండా డైరెక్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే మాకు అందే విధంగా చూడాలి. మా అకౌంట్కి వచ్చేటట్టు చూడాలి. మాకు గత సర్వేల డబ్బులు ఎల్సిడిసి కానీ మాకు ఎలాంటి ఎన్డిడి ప్రోగ్రామ్ డబ్బులు కానీ ఇంతవరకు మాకు అందలేదు. ఆ డబ్బులు కూడా మాకు వచ్చే విధంగా చేయండి. లేకపోతే మాత్రం మీరు గద్దె దిగడం ఖాయం. సీఎం రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకోండి. గత ప్రభుత్వాలు ఎట్లా పోయినా మీరు కూడా అదే విధంగా పోతారు. మాకు మాత్రం ఫిక్స్డ్ వేతనం వచ్చేంత వరకు మేము ఈ పోరాటాలు ఇలాగే సాగిస్తాము. నేను ములకనూరు పిఎస్సి. ముఖ్యంగా ఏంటంటే ఆశాలకు పని భారం ఎక్కువగా ఉంది. 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం చేయాలి. కనీస వేతనం 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం చేయాలి. ఏఎన్సీ టార్గెట్ తీసేయాలి. ఆశాల టీబీ డబ్బాలు మోయించకూడదు. సబ్ సెంటర్ డ్యూటీలు చేయించకూడదు. ఆశాలు చనిపోతే కనీసం మట్టి ఖర్చులకు కూడా డబ్బులు రావట్లేదు. ఆశ చనిపోతే ఆశ కుటుంబానికి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఆశ చనిపోయిందంటే వాళ్ళ ఇంట్లో కుటుంబానికి ఒక ఉద్యోగం అనేది ఇవ్వాలి. ఆశ చనిపోయినది ఇది ఇప్పటికే చాలా మంది ఆశాలు చనిపోవడం జరిగింది. ఆ ఆశాలకు ఏమీ ఇవ్వలేదు. గవర్నమెంట్ నుండి ఏమీ రాలేదు సార్. ఆ చనిపోయిన ఆశాలకు కనీసం వాళ్ళకి మట్టి ఖర్చులకు కానీ ఏమీ ఇవ్వలేదు. వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించండి. అలాగే మాకు ఇన్సూరెన్స్ కల్పించాలి. ఉద్యోగ భద్రత అంటూ ఏమీ లేదు. లెప్రసీ సర్వే చేయించారు. లెప్రసీ సర్వే డబ్బులు కూడా ఇంతవరకు రాలేదు. అలాగే పల్సుకోలే డబ్బులు కూడా రాలేదు. జనవరి నెల జీతం సగం మందికి పడి సగం మందికి తర్వాత మార్చిలో